మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా మనం ఇప్పుడు ఎక్కడ విన్నా కానీ గట్ హెల్త్ అనే పదం చాలా వైరల్ అవుతుంది. అందరూ దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఎవరికి టెస్ట్ చేసినా కానీ గట్ హెల్త్ అనేది సరిగా లేదని తెలుస్తుందట. సో గట్ హెల్త్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేస్తారు, ఏ టెస్ట్ ఉంది దీన్ని మనము చెక్ చేసుకోవడానికి, మరి ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ అని చెప్తూ ఉంటారు కదా, అవేంటి, గట్ మైక్రోబయం దెబ్బతినకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో అంతేకాకుండా ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అని కొత్త వైద్యం వచ్చింది కదా, దాని గురించి మనకు తెలియని విషయాలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ ఉన్నారు ఫ్రమ్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ. డాక్టర్ గారు నమస్తే. జనరల్గానే ఎక్కడ విన్నా ఏ ఇష్యూ వచ్చినా గట్ హెల్త్ సరిగా లేదని చెప్పడం చాలా కామన్ అయిపోయింది. ఈ గట్ హెల్త్ ఎందుకు దెబ్బతిందని మనకు ఎలా తెలుస్తుంది? జనరల్గా అండి, ఇప్పుడు బాడీలో ఏదైనా సరే ఒక సిస్టమ్ కంట్రోల్ ఉండాలన్నమాట. అదేంటంటే బ్రెయిన్. యాక్చువల్గా ఫస్ట్ బ్రెయిన్ అనమాట. మన బాడీలో ఏ సిస్టమ్కి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళాలి, ఏ సిస్టమ్ మూవ్ అవ్వాలి, మొత్తం కంట్రీది మనకి బ్రెయిన్లోనే ఉంటుంది. నెక్స్ట్ బ్రెయిన్ ఎక్కడ ఉంది అంటే గట్లో ఉంటుంది అనమాట. గట్లో ఏంటంటే మనకి బ్రెయిన్లో ఉన్న మెటీరియల్ కన్నా బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ యొక్క స్ట్రెంగ్త్ కన్నా గట్లోనే ఎక్కువ ఉంటుంది. అందుకే ఇప్పుడు లేటెస్ట్గా ఏమైందంటే గట్ బ్రెయిన్ యాక్సిస్ అనమాట. అంటే జీబీఏ అని కొత్త కాన్సెప్ట్ అన్నమాట. గట్ బ్రెయిన్ యాక్సిస్ ఎందుకు అంటే మనకి పూర్వకాలంలో ఎవరైతే బాగా ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నారో మజిల్తో, వాళ్ళు హెల్దీగా ఉండేవాళ్ళు. సో ఎందుకు అంటే ఎక్కువ మజిల్ యూస్ చేస్తే యూ విల్ బి హ్యాపీ. యాక్చువల్గా చిన్న పెయిన్స్ వచ్చినా కూడా దేన్ని కంట్రోల్ అనమాట. ఇప్పుడు కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే మజిల్ పవర్ తగ్గిపోయింది, బ్రెయిన్ పవర్ ఎక్కువైపోయింది. సో ఒక పర్సన్ గనక తన బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేస్తున్నాడు అనుకుందాం అనుకోండి, అతనికి మజిల్ పవర్ తగ్గుతుంది. అదే టైంలో ఏంటంటే మన గట్ యొక్క మూమెంట్స్ కూడా తగ్గిపోతాయి. సో మేము కాన్సెప్ట్ ఏంటి అంటే వెన్ యువర్ మజిల్ ఈజ్ మోర్ యాక్టివ్, యువర్ గట్ ఈజ్ వెరీ హెల్దీ. వెన్ యువర్ బ్రెయిన్ ఈజ్ ఓవర్ యాక్టివ్ అండ్ ఓవర్ స్మార్ట్, యువర్ గట్ విల్ బి డ్యామేజ్డ్. అందుకే మనకి గట్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళందరూ కూడా వైట్ కాలర్స్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్, లేకపోతే లైక్ డాక్టర్స్ ఫ్యామిలీ టైప్ స్ట్రెస్లో ఉంటారు. అందరూ స్ట్రెస్లోనే ఉంటాయి కదా. మనం చాలా ఎక్కువ ప్రపంచాన్ని కాపాడాలి కదా ఇప్పుడు కూర్చొని. సో దానివల్ల మనకి గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట. పాతకాలంలోనే బట్ న్యూ జనరేషన్ లాగా అనమాట. సో ఎలా వస్తుంది అసలు యాక్చువల్గా ఏంటంటే మన యొక్క పేగు మూవ్మెంట్ చేయాలి ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే దాంట్లో సిక్రిషన్స్ అవ్వాలి, అంటే జ్యూసెస్ సిక్రెట్ అవ్వాలి. మూడు ఏంటంటే మూమెంట్ చేసింది గ్రైండింగ్ చేయాలి, లైక్ ఏ మిక్సర్ లాగా అనమాట. ఏదైతే అయిపోయిందో దాన్ని ప్రాసెస్ చేయాలి, తర్వాత ఒక మోషన్ కింద మార్చి మనకి బయటికి పంపించాలి. ఈ ప్రాసెస్లో ఎక్కడ డ్యామేజ్ వచ్చినా కూడా మనకి గట్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే మనకి పైన బ్రెయిన్. సపోజ్ కొంతమంది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మరి బ్రెయిన్ కంట్రోల్లోనే ఉందంటున్నారు కదా, స్ట్రోక్ వచ్చిన పేషెంట్కి బ్రెయిన్స్ పనిచేయదు కదా, మరి అలాంటప్పుడు గట్ ఎలా పనిచేస్తుంది అంటారు? గట్ పనిచేస్తుంది. ఎందుకు అంటే దానికి కూడా అది సపరేట్ బ్రెయిన్. ఇప్పుడు సపోజ్ మనకి సెకండ్ హార్ట్ అంటారు. యాక్చువల్గా ఎక్కడ ఉంటుంది అంటే మన కాఫ్ మజిల్లో ఉంటుంది. అంటే మీరు బాగా యాక్టివ్గా చేస్తే, కార్డియో బాగా చేస్తే హార్ట్ బాగా పనిచేస్తుంది. సేమ్ అదే కాన్సెప్ట్ అండి. మీకు బ్రెయిన్ గట్ ఇంటర్లింక్డ్, కానీ బ్రెయిన్ పనిచేయకపోయినా గట్ పనిచేస్తుంది. సో గట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ది బ్రెయిన్ అనమాట. బాగా స్ట్రెస్ ఫీల్ అవుతారు, అసలు నిద్రపోరు, దేనికోసమో పరిగెడుతుంటారు అన్నప్పుడు వాళ్ళకి గట్ హెల్త్ బాగోతుంది. ఎందుకంటే మూమెంట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే సపోజ్ మనకి గట్ సరిగా మూమెంట్ సరిగా లేదనుకుందాం అనుకోండి, అందులో రావాల్సినటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ అని చెప్తాం అనమాట. ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ బ్రెయిన్కి సప్లై అవ్వదు. అప్పుడు బ్రెయిన్ యాంగ్జైటీ, డిప్రెషన్ అవటం అన్నీ అవుతాయి. సో మీరు యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్న పేషెంట్కి గట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గట్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్కి యాంగ్జైటీ, డిప్రెషన్. సో ఇది ఒక సైకిల్. సో అందుకే గట్ బ్రెయిన్ యాక్సెస్. ఇప్పుడు గట్ హెల్త్ బాగాలేదు అన్నప్పుడు సిమ్టమ్స్ అంటే కడుపులో మంట అలాంటివేనా, ఇంకా ఏమైనా తెలుసుకుంటామా? జనరల్గా మనకి మౌత్ నుంచి యానస్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గట్ అండి. సో సపోజ్ నాకు గట్ హెల్త్ సరిగా లేదు అంటే మొత్తం ఫస్ట్ థింగ్ ఏంటంటే తినంగానే అరగలేదు, ఇంకా నాకు పొట్టలోనే ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే అతని ఉద్దేశంలో పొట్టలో స్టమక్లో ఉందని కొంచెం తిన్నా నాకు ఇంకా చాలు అనిపిస్తుంది. ఎప్పుడు ఏంటంటే మార్నింగ్ తిన్నానండి ఇంకా అరగినట్టు లేదండి, సాయంత్రం నాకు ఆకలేయట్లేదండి, ఇవన్నీ కూడా గట్ హెల్త్ ఇష్యూస్ అండి. తర్వాత ఏంటంటే బెలూన్ లాగా పొట్టంతా గ్యాస్ బెలూన్ లాగా ఉబ్బిపోవడము, ఏం తిన్నా కూడా అరగకపోవటము, సమ్ ఇన్కంప్లీట్ ఏదో కోల్పోయిన లాగా ఫీల్ అవటము, ఇది కామన్గా మనము గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చూసేదమ్మా. ఇంకా మరీ సివియారిటీకి పెరిగింది అనుకోండి, లూజ్ మోషన్స్ అయిపోవడము, ఏం తిన్నా మోషన్కి వెళ్ళిపోవడము, నెక్స్ట్ ఏంటంటే మోషన్లో జిగురు రావటము, బ్లడ్ పడటము, థర్డ్ ఏంటంటే ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ గట్ హెల్త్ అడ్వాన్స్ లెవెల్లో ప్రాబ్లం అయిపోతాయి అనమాట. ఓకే,
ఇవి మోస్ట్ కామన్‌గా చూస్తూ ఉన్నవే మనము. మోర్ కామన్గా అందరికీ మీకు సెన్సస్ చూసుకుంటే 3/5 ఆఫ్ వరల్డ్ పాపులేషన్ అందరికీ గట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మనము జనరల్గా మనం చేసే పనుల్లో ఏంటంటే ఒకటి తినడము, ఒకటి మన వర్క్ చేయడము, మూడోది స్లీప్. దిస్ ఈస్ ద మోర్ కామన్ పార్ట్. కాబట్టి గట్ హెల్త్ ఇష్యూస్ అనేది 3/5 ఆఫ్ పాపులేషన్. వరల్డ్ పాపులేషన్లో మీరు 100 పీపుల్ని ర్యాండమ్గా అడిగితే 80% పీపుల్ లాస్ట్ మంత్లో సఫర్ అయ్యామనే చెప్తారు. ఇప్పుడు తినడము, జంక్ ఫుడ్ తింటారు, బయట ఫుడ్ తింటారు, టైంకి తినరు. తినడం అక్కడ ఫెయిల్ అయిపోయాము. ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. ఎప్పుడు కూర్చొని పని చేసుకోవడం, ఎప్పుడు కూర్చొని మనం పక్కనున్న షాప్కి ఐస్ క్రీమ్ తెచ్చుకోవాలన్నా మనకి స్విగ్గీ జొమాటో కావాలి. నిద్ర లేదు అసలు. ఇంకెక్కడ గట్ హెల్త్ ఉంటుంది? గట్ హెల్త్ ఉండదు. అయితే దీనికోసము సపరేట్గా గట్ హెల్త్ కోసము ఇప్పుడు బాగుందా లేదా అనేది ఈ సిమ్టమ్స్ బట్టి తెలుస్తున్నా, ఒక్కొక్కసారి తెలుసుకోవాలని ఉంటుంది. ఎలాంటి టెస్ట్లు ఉన్నాయి ఏంటి, దాని ద్వారా మేము ఏమైనా పూర్తిగా తెలుసుకోవచ్చా, మోర్ అక్యురేట్గా వస్తుందా రిజల్ట్ అని, అట్లా ఏం టెస్ట్లు ఉన్నాయి? జనరల్గా అండి మాకున్న హెల్త్ సెక్టార్లో ఏం చెప్తామంటే పేషెంట్ వాళ్ళని సర్జరీ అయిపోయిన పేషెంట్ ఎవరైనా వచ్చారు అనుకుందాం, అయిపోయింది సూచి రిమూవల్ అంతా అయిపోయింది, సార్ మళ్ళీ ఎప్పుడు రావాలంటే మళ్ళీ ఎందుకు రావటం అని అడుగుతాను నేను క్వశ్చన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం నా దగ్గరికి నువ్వు ఎందుకు రావడం, సార్ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే మనము గట్ హెల్త్ ప్రాబ్లం అవ్వకుండా చూసుకోవడం కరెక్ట్. ఒకసారి వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్లు ఏంటి ముందు ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోవడం కరెక్ట్. తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం, ఊరికి అది ఇది అని కాకుండా ట్రీట్మెంట్ తీసుకోవడము, మళ్ళీ రాకుండా చేసుకోవడం తప్ప ఈరోజు నా గట్ హెల్త్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవడం అనేది ఇట్స్ అ వెరీ రాంగ్ మెథడ్ యాక్చువల్గా. ఎందుకంటే 6 meters ఉన్న గట్ని మీరు ఏ టెస్ట్ చేసి చెక్ చేసుకుంటారు? ఓకే నేను చేసుకున్నాను, సపోజ్ చేసుకున్నాను అనుకోండి, ఏం చేస్తారు? మీ కంప్లైంట్ లేదు కదా, మీరు ఏం చేస్తారు దానికి? సో ప్రివెన్షన్ అంటే మనం ఫుడ్ తీసుకునే విధానంలో చేంజ్ అవ్వాలి తప్ప నాకు లోపల ఏముంది నేను కనిపెడతానంటే దట్ ఈస్ నాట్, అసలు అవ్వదు కూడా యాక్చువల్లీ. గట్ మైక్రోబయోమ్ అనేది ఉంటుంది, దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు, దాన్ని టెస్ట్ చేసుకోవాలి అంటున్నారు. వాస్తవమేనా అది? జనరల్గా ఇప్పుడు మీరు గట్ మైక్రోబయోమ్ నేను సపోజ్ అనుకుందాను మ్యామ్, నేను చెక్ చేసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి, ఏ పార్ట్ ఆఫ్ గట్ని చెక్ చేస్తారు చెప్పండి? మనకి ఉమ్ముతో సహా, ఉమ్ము సరిగ్గా లేని వాళ్ళు, ఉమ్ము రెగ్యులర్గా బయట ఊసేసే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి ఉమ్ము మింగాలి, కొంతమందికి ఓరల్ హైజీన్ బాగా లేని వాళ్ళకి ఉమ్ము మింగకుండా అలవాటు లేకుండా బయటకు స్పిట్ చేస్తారు కదా, వాళ్ళకి 30% ఆఫ్ డైజెషన్ ప్రాసెస్ జరగదు. సో మనకి ఉమ్ములోనే ఉంది. అక్కడ మైక్రోబయోమ్ చెక్ చేస్తామా? ఫుడ్ పైప్లో చెక్ చేస్తారా? స్టమక్లో చెక్ చేస్తారా? స్మాల్ ఇంటెస్టైన్లో చెక్ చేస్తారా? కోలాన్లో చెక్ చేస్తారా? ఎక్కడ చెక్ చేస్తారు? అసలు జనరల్గా వచ్చి ఏం అడుగుతూ ఉంటారు గట్ హెల్త్ కోసం? నాకు జనరల్గా అందరూ వచ్చి క్వశ్చన్, నేను అదే చెప్తున్నాను కదా, జనరల్గా వచ్చే క్వశ్చన్ వీ వాంట్ చెక్ అవర్ గట్ హెల్త్ అంటారు. ఇది హార్ట్ కాదు కదా గట్ హెల్త్ చెక్. హార్ట్ అనుకోండి, 4 rooms ఉంటాయి, 4 walls ఉంటాయి, 3 circulations ఉంటాయి. గట్లో ఎటువంటి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మీకు ప్రతి 1 centimeter ఆఫ్ గట్టు డిఫరెంట్, ప్రతిదీ టెరిటరీ సపరేట్ అనమాట, ప్రతి పార్ట్ ఇండివిజువల్. మీరు ప్రతి పార్ట్ని చెక్ చేయడం కుదరదు యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే ఒక లెవెల్లో pH ఎక్కువ ఉంటుంది, ఒక లెవెల్లో తక్కువ ఉంటుంది, ఒక లెవెల్లో కంప్లీట్ బైల్ జ్యూస్ వస్తుంది. సో మీరు చెక్ చేయడం కుదరదు, అంత ఎక్కువ ఆలోచించకూడదు, అసలు ఆలోచించడం అవసరం లేదండి. రాకుండా చూసుకోండి, వస్తే ఒక 1 week ట్రీట్మెంట్ వాడండి, మళ్ళీ రాకుండా చూసుకోండి, మంచిగా డైజెషన్ అవుతుంది, అంతే, కాన్స్టిపేషన్ ఇష్యూ లేదు, తినగానే వామిటింగ్ సెన్సేషన్ లేదు, హ్యాపీగా ఉన్నారు, నిద్రపోతున్నారు, కడుపులో మంట లేదు అన్నప్పుడు గట్ హెల్త్ మంచిగా ఉన్నట్లే. మీకు రోజుకి ఒకసారి మోషన్ అవుతుంది, మోషన్ లో కలర్ ఏం ప్రాబ్లం లేదు, మీకు మోషన్ కలర్ చూసుకోవడానికి చాలా మంది మీరు మోషన్ కలర్ ఏమైనా చెక్ చేశారంటే అట్లా చూస్తారండి అంటాడు. అట్లా చూసేది ఏంటి? మీదే కదా అది, నాది కాదు కదా, జనరల్ గా చెప్తున్నాం. సో ఇప్పుడు వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చిన తర్వాత ఫ్లష్ చేయడం ఎక్కువైపోయింది కదా మనకి జనరల్ గా. సో నేనేం చెప్తామంటే మీకు ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్స్ ఉన్నాయి, మీరు ఓల్డ్ పేషెంట్ 50 years ఓల్డ్ పేషెంట్, మీకు స్మోకింగ్ ఆల్కహాల్ హిస్టరీ ఉంది, సో యూఆర్ ప్రోన్ ఫర్ మ్యాలిగ్నెన్సీ అనుకోండి, ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయినా జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఎందుకంటే మేము జనరల్గా ఎవరైనా సరే క్యాన్సర్ అని నాకు డౌట్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ అడిగే టెస్ట్ స్టూల్ అకల్డ్ బ్లడ్, అంటే స్టూల్లో ఏమైనా బ్లడ్ వస్తుందా లేదా. ఎందుకంటే మనకి జనరల్గా క్యాన్సర్స్ అల్సర్స్ ఉంటాయి లోపల, అవి బ్లీడ్ అవుతాయి, బ్లీడ్ అయినప్పుడు మోషన్లో మనకి కలర్ తెలుస్తుంది యాక్చువల్. సో 10 days బ్యాక్ మీది మంచిగా ఎల్లో కలర్ ఉన్నది, ఈ రోజు మీకు ఏదో డిఫరెంట్ అనిపించింది అనుకోండి, మళ్ళీ ఇంకో 2 రోజులు చెక్ చేయండి, అలాగే అనిపించింది అనుకోండి డాక్టర్ని కలవండి. స్టూల్ కలర్, మోషన్ కలర్, పూప్ కలర్ ఏదైతే వాళ్ళు హెల్దీగా ఉన్నట్టు జనరల్గా ఎల్లో కలర్ అండ్ సింగిల్ మ్యామ్ యాక్చువల్, అంటే మోషన్ అనేది ఒక సింగిల్ స్ట్రెంగ్త్లో వస్తే బ్రేక్ అవ్వకుండా ఎల్లో కలర్లో ఉంటే అండ్ ఫ్లోట్ అవ్వకూడదు అనమాట, సింక్ అయిపోవాలి.
స్మెల్ అనేది ఓకే, మినిమం స్మెల్ ఈజ్ ఓకే. అబ్నార్మల్ స్మెల్ ఉండటము, నురగలాగా ఉండటము, కన్సిస్టెన్సీ మోర్ ఇంపార్టెంట్. అంటే ఒక సింగిల్ షాట్లో వస్తే దట్ ఈస్ ద నార్మల్ మోషన్. అట్లాగానే అందరికీ సేమ్ రకంగా రావాలి, పొద్దున్నే 7కి అనేది రావాలనేది రాంగ్ కాన్సెప్ట్ అనమాట. ఎవ్రీడే వన్స్ ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వన్స్ అంటే సింగిల్గా వెళ్తే వెళ్ళిన తర్వాత యూ షుడ్ ఫీల్ కంప్లీటెడ్. దట్ ఈస్ నార్మల్. ఇన్కంప్లీట్ ఉందన్న ఫీలింగ్ ఉంటే, ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉందంటే లోపల ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. అంటే లోపల రానిది ఉన్నట్టు, లేకపోతే మీకు లోపల ఉన్న లేయర్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ వేరే గడ్డలాగా ఉండటం అనమాట. మనకి ఏం ప్రాబ్లం ఏంటంటే ఏదైనా కంప్లైంట్ ఉంటే డౌట్ఫుల్ అన్నాం అనుకోండి, ఫస్ట్ క్యాన్సర్ దగ్గరికి వెళ్ళిపోతాం. అవును, కోలోరెక్టల్ క్యాన్సర్ అని, కోలన్ క్యాన్సర్ అని చాలా చాలా డౌట్స్ వస్తున్నాయి. అది జనరల్గా మనం ఇప్పుడు సపోజ్ ఒక అబ్నార్మల్ కంప్లైంట్ చెప్పాను, ఏది ఇన్కంప్లీట్ ఎవాక్యువేషన్ అంటే మీరు పాస్ అయిన తర్వాత మీకు ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉందనుకోండి, ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని నేను 1,00,000 మందిని ఇన్వెస్టిగేట్ చేశాను అనుకోండి, మీకు ఒక 10 మెంబర్స్కి క్యాన్సర్ అని వస్తుంది, మిగతా వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్ అనే వస్తుంది. మనం అది వదిలేస్తాము, ఈ 10 మెంబర్స్ని పట్టుకుంటాము. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అసలు? జనరల్గా మనకి మోషన్ కనుక ఫ్రీగా అవ్వకపోయి ఎక్కువగా లోపల స్ట్రెయిన్ అనుకోండి, ఫర్మెంటేషన్ అయ్యి ఇన్ఫెక్షన్ వస్తుంది మేడం. ఫస్ట్ థింగ్ అదనమాట. సెకండ్ ఏంటంటే మనం తీసుకునేటప్పుడు ఫుడ్ కానీ వాటర్, మెయిన్ వాటర్, ఫుడ్ అంత ప్రాబ్లం రాదు. ఇప్పుడు వాటర్ కనుక కంటామినేషన్ అయితే ఇన్ఫెక్షన్స్ వస్తుంది. చాలాసార్లు ఏంటంటే పెరియానల్ యాబ్సిస్ అని చెప్తామా, అంటే మనకి మోషన్కి వెళ్ళే దారి దగ్గర లాస్ట్ పార్ట్లో మనకి గ్లాండ్స్ ఉంటాయి, లైక్ సెలైవా లాగా అనమాట. అవి కనుక ఇన్ఫెక్షన్స్ వస్తే వస్తుంది మేడం. ఇంకోటి ఏంటంటే రేర్గా ఐబిడి అంటాం అనమాట, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, లైక్ అల్సరేటివ్ కోలైటిస్ కానీ క్రాన్స్ డిసీజ్ కానీ. అవి యాక్చువల్గా ఇన్ఫెక్షన్స్ కాదు, బట్ జనరల్ టర్మినాలజీ. పేషెంట్ నేను అల్సరేటివ్ కోలైటిస్ ఉందండి, క్రాన్స్ డిసీజ్ ఉందంటే మనకి ఇండియన్కి ఉన్న పాపులేషన్లో పాపం అర్థం కాదు. సో మనం ఏం చెప్తామంటే ఇన్ఫెక్షన్ అండి, కానీ లైఫ్ లాంగ్ మందులు వాడాలండి. దెన్ యూ గెట్ ఐడియా. కొంతమందికి ట్యూబర్క్లోసిస్ వస్తుంది. సో ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్ కామన్ దెన్ క్యాన్సర్. ట్యూబర్క్యులోసిస్ పేగుకు వస్తా. ట్యూబర్క్లోసిస్ లివింగ్ ఉన్న ప్రతి పార్ట్కి వస్తుంది మ్యామ్. మన బాడీలో లివింగ్ అనుకున్న మీరేది. సో మన బాడీలో లివింగ్ కానిది ఏంటంటే ఒక హెయిర్, అది కూడా ఫాలికల్ కాదు, హెయిర్ బేస్ అండ్ నెయిల్, ఈ రెండిటికి తప్ప మీ బాడీలో ప్రతి పార్ట్కి ట్యూబర్క్లోసిస్. ఈ టీబీ ఇక్కడ టీబీ వచ్చిందని ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఏంటంటే మనకి జనరల్గా పేషెంట్కి లో గ్రేడ్ ఫీవర్స్ వస్తుంది అనమాట, అండ్ ఇండైజెషన్ ప్రాబ్లము, అప్పుడప్పుడు అకేషనల్గా పెయిన్, స్టమక్ పెయిన్ వస్తుంది. మనము అన్ని ట్రీట్మెంట్స్ వాడేసాం. జనరల్ ఇన్ఫెక్షన్స్ ఐదర్ బాడీ అయినా తగ్గించాలి, లేదన్నా మనం యాంటీబయాటిక్స్ అయినా తగ్గించాలి విత్ ఇన్ 1 వీక్లో. ఒక పేషెంట్ కనుక ఎక్కువగా సఫర్ అవుతున్నాడు, మోర్ దాన్ 1 వీక్ ఇచ్చినా కూడా తగ్గట్లేదు అంటే ఆ పేషెంట్ కంపల్సరీగా మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. అంతేగాని ఒక 1 వీక్ వాడేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అయినా కూడా ఏం కాదులేని మందులు వాడినా తప్పే, వాళ్ళ ఫ్యామిలీలో అలాగే ఉంటుందిలే అని చెప్పడం తప్పే. కానీ 1 వీక్ అన్నా ఒక పేషెంట్ మెడిసిన్స్ యూజ్ చేసినా పేషెంట్ కంప్లైంట్ తగ్గట్లేదంటే కంపల్సరీగా ఈ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. ఎందుకంటే ఇంతకు ముందులాగా క్యాన్సర్స్ అంటే 60 ఇయర్స్కి వస్తుంది, 50 ఇయర్స్కి వస్తుంది, హార్ట్ అటాక్ అంటే 60 వాళ్ళకే వస్తుంది, మనకి రాదు, ఒబీస్ ఉన్న వాళ్ళకే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఏమీ లేదు, ఎవ్వరూ తప్పించుకోవడానికి లేదు, దీనికి అతిథులు గారు. ఎవ్వరు అతిథులు కాదు, అందరూ బయట ఫుడ్ తింటున్నారు, అందరూ స్ట్రెస్, అందరికి బస్ స్ట్రెస్ అయితే అసలు మీకు 2వ తరగతి పిల్లోడి దగ్గర మొదలుపెట్టి చచ్చిపోయే ముసలోడి వరకు అందరికీ స్ట్రెస్సే. అది మార్చలేదు అది అసలు. అది బేసికల్గా ఇప్పుడున్న సో మెనీ ప్రాబ్లమ్స్కి కారణం స్ట్రెస్ మేడం. యాక్చువల్గా ఫుడ్ హ్యాబిట్స్ కన్నా స్ట్రెస్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్. మనం ఏంటంటే ఫుడ్ని ఒక చిన్న కప్పులో పట్టుకొని 100 గ్రామ్స్ కార్బు, 10 గ్రామ్స్ ప్రోటీన్ ఇది చేస్తున్నాం తప్ప వెనకాల ఉన్న స్ట్రెస్ని వదిలేస్తున్నాం. యాక్చువల్గా స్ట్రెస్ ఈజ్ ద 99% మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ స్ట్రెస్సే కారణం. అసలు ఇట్లా మెజర్ చేసుకుని తినాలా? నన్ను అడిగితే మేడం డైరెక్ట్గా యాజ్ ఏ సర్జన్, యాజ్ ఎ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నేనైతే మీరు ఆ రోజు మీరు ఎంతైతే బాగా కష్టపడ్డారో, మీకు ఎంతైతే మంచిగా ఆకలేసిందో, ఎంతైతే మీరు హ్యాపీగా నేను ఇంత తింటానంటే హ్యాపీగా తినేసేయండి. మీరు కాకపోతే బ్యాలెన్స్డ్ వే అనమాట. అంటే బ్యాలెన్స్డ్ వే అంటే తినేదాని మీద కూడా కంట్రోల్ అన్ని. కార్బోహైడ్రేట్ 60%, 20% ప్రోటీన్, 20% ఫ్యాట్, 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అండ్ ఒక 25 గ్రామ్స్ టు 30 గ్రామ్స్ ఫైబర్ తీసుకొని మంచిగా కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ తీసుకొని రోజుకి ఒక 40 మినిట్స్ వాకింగ్ చేస్తే ఈ మెజర్మెంట్స్ ఆ మిషన్స్ ఏవో వస్తాయి అనమాట. ఇంతకుముందు చిన్నప్పుడు మనము యూఎస్ఏ వెళ్ళే వాళ్ళకి వేయింగ్ మిషన్ లాగా ఇప్పుడు ప్రతి దాంట్లోనూ ఏదో అన్నానికి మిషన్లు తయారు చేశారు. దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ యాక్చువల్గా. అండ్ అవి మనం చేయలేమండి, యాక్చువల్గా చేయలేము. బాధాకరం.
క్రేవింగ్స్ పెరుగుతాయి. ఇంకా దానివల్ల స్ట్రెస్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఆవేశం ముందు మ్మ్. తిన్నంత వరకు మీరు ఈ రోజు బాగా వర్క్ చేశారు, తినండి. ఈ రోజు ఏం చేయలేదు, యూ డోంట్ డూ ఎనీథింగ్, తినకండి, కొంచెం అంటే తక్కువ తినండి. దానికి నేను ప్యాకింగ్ ఫుడ్ లో కార్బ్స్ నుంచి తిన్నాను, ప్రోటీన్ తిన్నాను. ఈ రోజు కార్బోహైడ్రేట్ డైట్ అంటారు, మ్మ్. నెక్స్ట్ రోజు కీటో డైట్ అంటారు, నెక్స్ట్ రోజు ఫ్యాట్ డైట్ అంటారు, ఇంకా ఆ సార్ చెప్పాడు ఒక డైట్, ఈ సార్ డైట్ ఒకటి చెప్పాడు అంటారు. జనరల్ గా చెప్పిన సార్లు అందరూ వెళ్ళిపోతుంటారు, మనం మాత్రం 100 సంవత్సరాలు ఉండాలి ఇక్కడ. నిజంగానే ఇన్ని డైట్స్ ఇంత కన్ఫ్యూజన్ ఇస్తే అసలు పొట్ట ఏమవుతుంది? జనరల్ గా బ్యాలెన్స్డ్ డైట్ కే మన బాడీ సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు సపోజ్ నేను హై ఫైబర్స్ కావాలి తీసుకున్నాను అనుకుందాం, సపోజ్ మీరు ఎంత ఫైబర్ తీసుకున్నా బాడీకి కావాల్సింది 20 grams ఫైబరే. మీరు వెజిటేరియన్స్ ఎక్కువ తీసుకొని బాగా వెజిటేబుల్ సలాడ్స్ తినేసే వాళ్ళు చూడండి, రోజుకి 4-5 సార్లు వెళ్తారు మోషన్కి. ఎందుకంటే అది అరగదు. మోర్ ఫైబర్, మోర్ ఫైబర్ మోర్ మోషన్స్, అరగదు, మీకు బయటకు వచ్చేస్తుంటుంది. అబ్జార్ప్షన్ ఉండదు. అబ్జర్ప్షన్ ఎట్లా అవుతుంది మనం? ఇప్పుడు మీరు నేను తింటానంటే బాడీ అబ్జర్వ్ చేసుకోవాల్సిన లేదు కదా. నేను తినేస్తాను, నువ్వు అరిగించుకో అని నువ్వు చెప్పడానికి లేదు. తినడం వరకే నీ వంతు, అరిగించుకోవడం ఇంటెస్టైన్ వంతు. 60-20 తప్ప జనరల్గా అది అరిగించుకోదు. ఏదన్నా అవసరమైనప్పుడు ఒకసారి ఓకే, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ సపోజ్ ఇప్పుడు నాకు ఒక 1 monthలో ఏదో ఒక వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను, సపోజ్ అనుకున్నాను, మీరు కార్బోహైడ్రేట్స్ అన్ని తగ్గించుకొని ఓన్లీ ప్రోటీన్ తింటారు, దాంతోపాటు గ్యాస్ టాబ్లెట్ వేసుకోవాలి. మరి ప్రోటీన్ అరగదు కదా. మీరు 100 grams ప్రోటీన్ తింటే 100% ప్రోటీన్ తింటే బాడీ ఎందుకు అరిగించుకుంటుంది? ఈ గ్యాస్ టాబ్లెట్స్ పెద్ద అంటే డాక్టర్ ఒకసారి రాస్తే ఎప్పుడు లైఫ్ లాంగ్ వాడుతూనే ఉన్నాము. జనరల్గా మన బాడీలో యాసిడ్స్ లెవెల్స్ లేకపోతే డైజెషన్ అయ్యే ఛాన్సే లేదు. మీరు ఎక్కువ టాబ్లెట్స్ యూస్ చేస్తున్నారు అనుకుందాం అనుకోండి, సపోజ్ మన స్టమక్లో pH 1 ఉండాలి, లెస్ దాన్ 1 ఉండాలి. మీరు ఎక్కువ ఉంటేనే డైజెషన్ అవుతుంది. మీరు నేను ఎస్డిటి టాబ్లెట్స్ ఎక్కువ వాడేస్తాను అనుకుందాం బై మిస్టేక్, మీకు లోపల డైజెషన్ జరగదు. డైజెషన్ జరగదు కాబట్టి మనం ఏం ఫీల్ అవుతాము, ఎస్డిటి ప్రాబ్లం ఎక్కువ ఉందని, కానీ మీరు టాబ్లెట్స్ వాడతారు, డైజెషన్ అవ్వదు. టాబ్లెట్స్ వాడతారు, డైజెషన్ అవ్వదు. మొత్తం తిప్పి ఏమవుతుంది అంటే మొత్తానికి పోతుంది, డైజెషన్ జరగదు. మనకి ఏదైతే గుడ్ బ్యాక్టీరియా గట్ హెల్త్ అనుకుంటున్నామో అది జరగదు. ఇప్పుడు మీరు ఇచ్చే ఆ పొద్దున పరగడుపున టాబ్లెట్స్ పొట్టలోకి వెళ్ళి అసలు ఏం చేస్తాయి? జనరల్గా ఆ టాబ్లెట్ మనము ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మన స్టమక్లో యాసిడ్ లెవెల్స్ pH లెవెల్ 0.8 ఉన్నప్పుడు మాత్రమే ఆ టాబ్లెట్ పనిచేస్తుంది. మేడం స్టార్ట్ అవుతుంది వర్క్ ఏం చేస్తుంది అంటే యాసిడ్ సిక్రిషన్ని స్టాప్ చేస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎట్ ఏ పాయింట్లో స్టాప్ చేయలేదు యాక్చువల్గా. సో ఇప్పుడు మన పేషెంట్స్ ఎవరికైనా, నేను ఇప్పుడు నాకు ఒక పేషెంట్ ఎస్డిటీతో వచ్చాడు మేడం, నేను టాబ్లెట్ ఇచ్చాను అనుకోండి, అండ్ నెక్స్ట్ రోజు సాయంత్రానికి తగ్గిపోవాలంటాడు. టాబ్లెట్ అలా తగ్గదు యాక్చువల్గా. ఈ టాబ్లెట్ వెళ్ళాలి, ఆ టాబ్లెట్ వెళ్తున్న టైమ్ ఈజ్ యువర్ ఫాస్టింగ్లో ఉండాలి. మీరు ఏమి వాటర్ ఏం తీసుకోవడానికి లేదు, మీరు ఫాస్టింగ్లో ఉంటేనే ఆ టాబ్లెట్ పనిచేస్తుంది. వెళ్ళి యాసిడ్ ప్రొడక్షన్ని 1/3 ఆపుతుంది. సో మీకు 1/3 చొప్పున 3 days పడుతుంది యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే 100% ఎప్పుడు ఆపదు. సో ఏం చేయాలి, మీరు డైట్ని సరిగ్గా తీసుకోవాలి. సో డైట్ రెస్ట్రిక్షన్ ఉండాలి, అదే టైంలో టాబ్లెట్ ఫాస్టింగ్లోకి వెళ్ళాలి. వెళ్తే ఆ టాబ్లెట్ 3 days లోపల పనిచేస్తుంది, 3 days లోపల. అంతేగాని ఇమీడియట్ రిలీఫ్ కావాలి అంటే మనం మాయ మంత్రాలు వాడాల్సి వస్తుంది. ఇప్పుడు పొద్దున్న పరగడుపున వేసుకునే ప్యాను అలాంటి టాబ్లెట్స్ వేసుకున్నాక ఎంతసేపు తర్వాత ఫుడ్ తీసుకోవాలి? 1/2 hour బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తాం, దట్ ఈస్ ఎనఫ్. 1/2 hour చాలు. టాబ్లెట్ వెళ్తుంది, వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది, 30 minutes తర్వాత మీరు ఫుడ్ తీసుకోవచ్చు. ఇలాంటి టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళలో న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ ఉండదని చెప్తున్నారు. అవును మేడం, అంతే కదా. మీరు ఎస్డిటి లెవెల్స్ స్టమక్లో, ఇప్పుడు నేను చెప్తాను కదా, సెలవా కనుక మనం తీసుకోకపోతే అక్కడే డైజెషన్ స్టాప్ అవుతుంది. అంటే స్టార్టింగ్ అవ్వదు, ఫుడ్ పైప్లో ఉండదు, స్టమక్లోకి వెళ్ళిన తర్వాత డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 3 hours ఫుడ్ అక్కడే ఉంటుంది యాక్చువల్గా. అక్కడ pH లెవెల్ 0.8 ఉండాలి. మీరు టాబ్లెట్స్ వాడి pHని 4 చేశారనుకోండి, ఎందుకు అరుగుతుంది? డైజెషన్ అవ్వదు కదా. అందుకని ఏంటంటారంటే జనరల్గా ఈవెన్ ఫుడ్ అయినా టాబ్లెట్స్ అయినా ఎంతవరకు అయితే అవసరమో అంతే, అతి చేస్తే అదే అవుతుంది ఫైనల్గా. సో ఎక్కువ యూజ్ చేయడం కరెక్ట్ కాదు. పొట్టలో అల్సర్స్ అనేది మోస్ట్ కామన్ ప్రాబ్లమే. ఆ అల్సర్స్ ఈ టాబ్లెట్స్ వల్ల మానిపోతాయా, లేదంటే ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుందా? మీరు ప్రతి టాబ్లెట్కి కూడా ఆహార నియమాలు పాటించాల్సిందే, ప్రతి టాబ్లెట్కి కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉంచాల్సిందే. మీరు ఏం చేయాలన్నా, ఈవెన్ మీరు హార్ట్ మెడిసిన్స్ యూజ్ చేయాలన్నా ఫుడ్ హ్యాబిట్స్ వాడాల్సిందే. ఎనీ మెడిసిన్స్, ఫుడ్ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ, టాబ్లెట్స్.
ఇప్పుడు ఎవరింట్లో చూసినా టాబ్లెట్స్ డబ్బాలు ఉంటున్నాయి. చాలా అంటే డిఫరెంట్ డయాబెటీస్‌కి ఒకటి, బీపీకి ఒకటి, థైరాయిడ్‌కి ఒకటి ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎక్కువైపోయినాయి. టాబ్లెట్స్ ఉంటున్నాయి. ఇన్ని టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్‌గా ఈ టాబ్లెట్స్ అన్నిటికి వాటికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మేడం. డయాబెటిక్‌కి లూజ్ మోషన్స్ అవ్వటం ఉంటది కామన్‌గానే. బీపీ, హైపర్ టెన్షన్‌కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రతి టాబ్లెట్‌కి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల మన గట్ట మీద కూడా సైడ్ ఎఫెక్ట్స్ పడదు. సపోజ్ ఈ బీపీ కానీ, షుగర్ మెడిసిన్స్ కానీ, హార్ట్ మెడిసిన్స్ కానీ తీసుకుంటే మనకి ఎస్జిటి ప్రాబ్లం వస్తుంది. దానికోసం ఏం చెప్తామంటే ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ థర్డ్ డే ఒక యాసిడ్ టాబ్లెట్ తీసుకోమని చెప్తాం. యాంటాసిడ్ ఒకటి అంటే పీపీఎస్ అంటాము. పాన్ కానీ, రాజో కానీ, ఒమేజ్ కానీ, వాట్ ఎవర్ థింగ్ ఈస్ ఎవ్రీ థర్డ్ డే సరిపోతుంది. ఎందుకంటే ఒక టాబ్లెట్ 3 days పనిచేస్తుంది మేడం. బీపీ, షుగర్ ఉన్న పేషెంట్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ వాడాలి. అలాగని నేనే చెప్పాను కదా పీపీఎస్ ఎక్కువ వాడొద్దని. సో ఎవ్రీ థర్డ్ డే తీసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా. ఓకే. సో 3 రోజులు ఆగి తీసుకోవాలి. ఎవ్రీ థర్డ్ డే అంటే 2 days ఆపేసి ఒక థర్డ్ డే తీసుకుంటే లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఎస్జిటి వచ్చినప్పుడు మాత్రమే తీసుకోమని చెప్తాము. దట్ ఈస్ ఆల్సో ఓకే, దిస్ ఈస్ ఆల్సో. ఈ ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ ఏదైనా యాంటీబయోటిక్ ఇచ్చినప్పుడు ఇలాంటివి ఎక్కువ ఇస్తూ ఉంటారు. అసలు ఎట్లా డిఫైన్ చేస్తారు? ప్రోకి ఏం డిఫరెన్స్ ఉంది? ప్రోబయోటిక్స్ ఎందుకు ఇస్తారు యాంటీబయోటిక్స్ తో పాటు? జనరల్గా అంటే కొన్ని టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మనకు గట్టు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న గుడ్ బ్యాక్టీరియాని చంపేస్తాయి. సో మనకు బాడీలో ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. దాని ప్రపోర్షన్ కనుక కొంచెం చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు మనకి లూజ్ మోషన్ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు కొన్ని టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి. జనరల్గా ఏంటి అంటే మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి వాడే యాంటీబయాటిక్స్ కానీ, హై యాంటీబయాటిక్స్ లైక్ మెరోపెనమాడ్ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్, పెప్టైడ్స్ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్, హై గ్రేడ్ యాంటీబయాటిక్స్. సింపుల్ యాంటీబయాటిక్స్కి ఎప్పుడు ప్రాబ్లం రాదు. హై గ్రేడ్ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు మనకి ఇంటెస్టైన్లో గుడ్ బ్యాక్టీరియా చనిపోతుంది. దానివల్ల మనకి లూజ్ మోషన్స్ వస్తాయి. అప్పుడు మనము ప్రోబయాటిక్స్ యూస్ చేయమని చెప్తాం. బట్ ఇన్ జనరల్గా చాలాసార్లు ఏం చేస్తారు, ఇప్పుడు సపోజ్ నేను ఒక పేషెంట్ వచ్చాను, నేను ఒక యాంటీబయాటిక్ ఇచ్చాను, 2 రోజుల తర్వాత లూజ్ మోషన్స్ వచ్చినాయి అనుకోండి, దట్ ఈస్ హిస్ కంప్లైంట్ అండ్ అతని ప్రాబ్లం కదా. అందుకే నేనేం చేస్తాను అంటే హై గ్రేడ్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నప్పుడు ప్రోబయాటిక్స్ కూడా ఇచ్చిస్తాం. అదేంటంటే ఒక పక్కనేమో బ్యాక్టీరియాని చంపుతున్నారని, నేను చంపుతుంది బ్యాడ్ బ్యాక్టీరియా, ఐఎమ్ గివింగ్ ఏ గుడ్ బ్యాక్టీరియా. అట్లాగని ప్రతి యాంటీబయాటిక్కి మీరు గుడ్ బ్యాక్టీరియా ఇవ్వటం అనేది డేంజర్. ఎట్లా తీసుకోవాలి డాక్టర్ గారు ఇట్లా ఇచ్చినప్పుడు? జనరల్గా మీరు యాంటీబయాటిక్ కోర్స్ ఎన్ని రోజులు అయితే యూస్ చేస్తున్నారో హై గ్రేడ్ యాంటీబయాటిక్స్, దాంతోపాటు ఒక ప్రోబయాటిక్ రోజుకి ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అంటే ప్రాబ్లంకి ఇవ్వాలి తప్ప కొంతమంది అడుగుతారు నెల రోజులకు ఒకసారి ఒక 10 టాబ్లెట్లు వేసుకోవచ్చా అండి గుడ్ బ్యాక్టీరియా? అదే విటమిన్ టాబ్లెట్ కాదు వేసుకోవడానికి ప్రతిసారి. అవును, అలా తీసుకుంటూ ఉన్నాం కూడా. దాని వల్ల పెరుగు తినవచ్చు కదా. అమ్మో పెరుగు తింటే నో, మన యొక్క కల్చర్ ఏంటి, మన కల్చర్ ప్రకారం పెరుగు తినకూడదు. యోగట్, మల్టిపుల్ యోగట్స్ తినాలి, మనం పెరుగు తినకూడదు. యోగట్లో ఉండదా? యోగట్లో ఉంటుంది మేడం. బట్ జనరల్గా యోగట్ మనకు అవైలబిలిటీ కానీ మీకు హ్యాపీగా వచ్చే పెరుగు తింటే సరిపోతుంది కదా. మీరు లాక్టోజ్ ఇంటాలరెంట్ పేషెంట్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళని మనం యోగట్ తీసుకోమని చెప్తాము. ఫ్రీగా అవైలబిలిటీ అయిపోయిన పెరుగును వదిలేసి నేను ప్రోబయాటిక్ తీసుకుంటాను, సపరేట్గా క్యాప్సూల్ తీసుకుంటాను అనేది రాంగ్ థియరీ. ఎన్ని పెరుగులో ప్రోబయాటిక్ ఉంటుందా? ప్రోబయోటిక్స్ ఉంటాయా, లేదంటే బాగా పులిసిపోయిన దాంట్లోనే ఫార్మెంటెడ్ దాంట్లోనే ఉంటుందా? జనరల్గా నార్మల్గా పాలు పెరుగైతేనే అందులో బ్యాక్టీరియా ఉంటేనే పెరుగు అవుతుంది. అంతేగాని మీరు 3 రోజులు పుల్ల పెట్టేసిన తర్వాత దానికి లూజ్ మోషన్స్ వస్తాయి. ఇప్పుడు ఫార్మెంటెడ్ రైస్, ఫార్మెంటెడ్ కర్డ్ పుల్లగా తీసుకోవాలి. పాలు పెరగాలంటే పుల్లగా ఉంటే ప్రోబయోటిక్ ఉంటది దాంట్లో. దాంతో పాటు ఎస్జిటి వచ్చి లూజ్ మోషన్స్ వస్తాయి. మరి గుడ్ బ్యాక్టీరియా ఇస్ ఎ గుడ్ బ్యాక్టీరియా. ఎప్పుడు దాని లెవెల్ ఉన్నంత వరకే. మీరు మరీ ఎక్కువ ఫర్మెంటేషన్ చేశారనుకోండి, 2 రోజులు మునగబెట్టి చేశారనుకో, మీకే స్మెల్, మనకే స్మెల్ వస్తుంది. సో అది ఉన్నంత వరకు ఫర్మెంటెడ్ అంటే ఇట్స్ లెస్ దాన్ 12 hours. అంతకు మించి చేస్తే ఏదైనా చెప్తున్నాను కదా, ఏం చేసినా ఎక్కువ చేస్తే పండిపోయిన పండు తినమని చెప్తారు, అంతేగాని పండిపోయి మరీ కుళ్ళిపోయిన దాన్ని తినమని చెప్పరు. అది ఫర్మెంటెడే కదా, మరి తినొచ్చు కదా. ఇప్పుడు చద్దన్నంని మీరు ప్రోబయోటిక్ లాగా కన్సిడర్ చేస్తారా? జనరల్గా మనం పాతకాలంలో అందరూ కూడా ఫుడ్ అదే తినేవాళ్ళు యాక్చువల్గా అనమాట. ఎందుకు అంటే ఆ టైంలో 4 o'clock 5 o'clockకి వర్క్ వెళ్ళాలి కాబట్టి నైట్ టైం రైస్ని మార్నింగ్ పెరుగులో కలుపుకొని తినేవాళ్ళు. లేటెస్ట్గా ఏమొస్తుంది అంటే కొన్ని పేపర్స్ ప్రకారం ఏంటంటే రాత్రిపూట ఏదైతే రైస్ ఉందో దాన్ని మనం వాటర్లో కలుపుకొని అలా ఫర్మెంటెడ్ చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ తింటే మనకి గుడ్ బ్యాక్టీరియా లైక్ లాక్టోబాసిల్లస్ వస్తుంది. అదే టైంలో ఏంటంటే మనకి రైస్ లో ఉండాల్సిన కాల్షియము, ఐరన్ వస్తుంది అని ఒక కాన్సెప్ట్ యాక్చువల్గా అనమాట. బట్ స్టడీ చేసింది less than 100 people మీద.
అది కామన్గా అందరికీ యూస్ చేయడం అనేది జరగదు యాక్చువల్గా. దాని బదులు ఫర్మెంటెడ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అది కూడా ఫర్మెంటెడ్ అంటే ముందు రోజు నైట్ది ఈ రోజు తినడం. ఇది ఈ రోజు కనిపెట్టింది కాదు యాక్చువల్గా, పూర్వకాలం నుంచి అందరూ చేసింది. మధ్యలో కొంచెం బ్రేక్ఫాస్ట్ స్టైల్ వచ్చి ఆగింది ఒక 30 years. ఇప్పుడు మళ్ళీ కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. ఆ పిండిలు కూడా ఫర్మెంట్ అవుతే వాటిలో కూడా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఫర్మెంట్ అయిన దేంట్లో అయినా సరే బ్యాక్టీరియా ఉంటేనే ఫర్మెంటెడ్ అవుతుంది. ఇప్పుడు ఆ పిండి తీసుకెళ్లి దోశ చేసుకుంటే అప్పుడు కూడా ఉంటుందా? జనరల్గా ఫర్మెంటేషన్ 1 day ఫర్మెంటేషన్ ఈజ్ గుడ్, మోర్ దెన్ 1 day ఫర్మెంటేషన్ ఈజ్ బ్యాడ్. అందుకే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ ఫర్మెంటేషన్ చేయకుండా డార్మెంట్లో తీసుకెళ్తాం అనమాట మనం. మోర్ దాన్ 3 days కన్నా మీరు దోశ తీసుకురండి, ఫస్ట్ డే ఉన్న దోశ 3rd dayకి డిఫరెంట్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద వెరీ బ్యాడ్ అనమాట. ఫర్మెంటేషన్ ఈజ్ గుడ్. ఈ దోశ చేసినప్పుడు మాకు గుడ్ బ్యాక్టీరియా వస్తుంది. గుడ్ బ్యాక్టీరియా వస్తుంది, అది లేకుండా అవ్వదు మేడం. పోదు అంత పెనం మీద మనం చేసిన పోదు. ఫర్మెంటేషన్ వస్తుంది, గుడ్ బ్యాక్టీరియా వస్తుంది. బట్ జనరల్గా వాట్ ఈస్ గుడ్ బ్యాక్టీరియా ఈజీ అవైలబిలిటీ అయ్యేది కర్డ్. మీరు హ్యాపీగా లంచ్ టైంలో మంచిగా ఒక కప్పు కర్డ్ తినండి, మీకు గుడ్ బ్యాక్టీరియా కదా అన్నీ వస్తాయి. నా గట్ హెల్త్ బాగుండాలంటే ఒక కప్ కర్డ్ తీసుకుంటే సరిపోతుంది. ఎవ్రీడే ఒక కప్పు కర్డ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ఫర్మెంటేషన్ చేయడము అది ఇది అనేది ఒక 10 days 15 days మనం చేయగలం, కానీ జనరల్గా వీ డోంట్ డూ ఇట్, కాన్ డూ ఇట్. అది చేసేవాళ్ళం అయితే హ్యాపీగా రోజుకి 40 minutes వాకింగే చేస్తాం కదా. చాలా మంది కూడా ఒక ఫార్ములా యూజ్ చేస్తూ ఉంటారు. రాత్రి అన్నము, పాలు, దానికి తోడు దాంట్లో ఉల్లిపాయలు ఇలాగా నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుంటారు. అది చాలా బాగా పనిచేస్తుంది. అసలు ఎలాంటి ఇష్యూస్ రావు, గట్ హెల్త్ బాగుంటుంది, కడుపులో చల్లగా ఉంటుంది అని. మంచిదేనా? జనరల్గా ఫర్మెంటేషన్ అయినా ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ అనేది మీరు కర్డ్లో యాడ్ చేసినవి, ఆనియన్స్ ఇస్ మంచివి. ఎప్పుడైనా ఆనియన్స్, మిర్చి, కర్డ్, రైస్ అన్నీ మంచివే. నెక్స్ట్ రోజు మార్నింగ్ మీరు ఫర్మెంటేషన్ చేసి తింటున్నారు, దట్స్ ఫెయిర్ ఎనఫ్ యాక్చువల్గా. బట్ అది ఎన్ని రోజులు చేస్తామనేది ఇంపార్టెంట్ టాపిక్ యాక్చువల్గా అనమాట. అది ఎన్ని రోజులు చేస్తాము, మనం తర్వాత ఎలా మెయింటైన్ చేస్తాం, మెయింటైన్ చేయడమే వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు చూడండి, జిమ్కి ఒక పర్సనల్ ట్రైనర్స్ పెట్టి మీరు ఎవ్రీడే పే చేసి, అండ్ ఆ జిమ్ ట్రైనర్ మీకు కుదిరితే మీ ఇంట్లోనే జిమ్ పెట్టుకొని ఆ జిమ్ ట్రైనర్ పొద్దున్న 8 వస్తే యూ విల్ డూ మచ్ బెటర్. అలా కాకుండా మీరు వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చినా, మీకు జిమ్ ట్రైనర్ లేకపోయినా మీరు వర్క్ చేయలేరు. సో హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, ఏదన్నా ఒక యాక్టివిటీని ఒక రిస్ట్రిక్టెడ్ యాక్టివిటీలో చేసినప్పుడు యూ విల్ ఫీల్ బెటర్. అది మనము అందరికీ యునానిమస్గా అందరూ పొద్దున్నే లేచి పరిగన్నం తినండి, ఉల్లిపాయలు వేయండి అంటే అది కామన్ పీపుల్కి రీచ్ అవ్వదు. సో కామన్ పీపుల్కి రీచ్ అయ్యేది ఏంటి అంటే, లంచ్లో కర్డ్, ఒక రోజుకి ఒక బనానా, ఇది కామన్ పీపుల్కి రీచ్ అవుతుంది. అండ్ రోజు ఒక క్యారెట్, ఒక కీరా, రోజు ఒక ఆకుకూర, ఇవి కామన్ పీపుల్కి. మనం కామన్ అంటే ఎవ్రీడే మనం చేయగలం యాక్చువల్. మిగతా అనేవి రీసెర్చ్ ఓరియంటెడ్, లేకపోతే ఒక పర్టికులర్ పర్సన్స్ వాళ్ళకు ఒక 4-5 ఒక మనిషి పని చేయాలంటే ఇంకొక మనిషి చుట్టూ 4-5 పని చేసే వాళ్ళైతే దే కెన్ డూ ఇట్. మనమే 4 మనుషులు పని చేయాలంటే వీ కాన్ డూ ఆల్ దిస్ థింగ్స్. ఈ పికిల్స్, పచ్చళ్ళు జనరల్గా మనం జస్ట్ ఫర్ టేస్ట్ పర్పస్. యూ విల్ ఫీల్ అవి కూడా ఫర్మెంట్ అవుతుంది. అది ఆయిల్తో ఫర్మెంట్ అవుతుంది మేడం. మంచిది కాదు. ఆయిల్ మీకు ఎక్కువ రోజులు యూజ్ చేసే కొద్దీ, ఎక్కువ ఫర్మెంట్ అయ్యే కొద్దీ ఆయిల్ ఈజ్ ద వెరీ డేంజరస్ థింగ్ అనమాట. ఇందులో ఫర్మెంటేషన్ అనేది మీకు వాటర్తోనూ, నెక్స్ట్ ఏంటంటే కర్డ్తోనే అవుతుంది యాక్చువల్గా. దిస్ ఇస్ ద గుడ్ ఫర్మెంటేషన్. 1 year లేదా ఉన్న ఆఫ్టర్ 2-3 days తర్వాత ఆయిల్తో ఫర్మెంట్ అయినది, ఆయిల్ ఈజ్ ద వెరీ డేంజర్ యాక్చువల్గా అనమాట. ఎనీ టైప్ ఆఫ్ ఆయిల్ కంటిన్యూస్గా ఒక టైప్ ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తే ఆయిల్ ఈజ్ ద వెరీ డేంజర్ థింగ్ అనమాట. సో పికిల్స్ అనేది మనం ఏదో జస్ట్ టేస్ట్ కోసం ఓకే, సో అది ఓకే, కానీ బట్ నో, పికిల్స్ కంటిన్యూస్ యూస్ చేయడం అనేది ఇట్స్ వెరీ డేంజర్ బికాస్ ఆఫ్ ఆయిల్. అంతేకాని పికిల్ కాదు ప్రాబ్లం, అక్కడ ఆయిల్తో ప్రాబ్లం. డాక్టర్ గారు, గట్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ గట్ హెల్త్ని పాడు చేసే వాటిలో మనం బయట తీసుకునే జంక్ ఫుడ్స్, మన స్ట్రెస్, ఈ యొక్క కారణాలు అయితే ఈ కంటామినేటెడ్ కల్తీ ఫుడ్స్, ఇలాంటి చికెన్స్, తొందరగా వచ్చే చికెన్స్ తినడం, అలాంటివి కూడా ఒక మేజర్ రోల్ పోషిస్తాయి. మీరు ఏదైతే ఫుడ్ సపోజ్ ఒక ఫ్రూట్ కానీ ఏం తీసుకున్నా, మీరు న్యాచురల్గా కానిది, సపోజ్ న్యాచురల్గా ఒక యాపిల్కి వ్యాక్స్ ఉంటుంది, న్యాచురల్గానే వ్యాక్స్ ఉంటుంది. బికాస్ ఆ ఫ్రూట్ కూడా తను కూడా అనుకుంటుంది కదా ఎక్కువ రోజులు ఉందాం అనుకునే ఉద్దేశంతో, సో దాన్ని కూడా ఒక వ్యాక్సిన్ క్రియేట్ చేస్తుంది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే న్యాచురల్ వ్యాక్సెస్ లైక్ బీ వ్యాక్స్ అనమాట, న్యాచురల్గా ఉండే వ్యాక్సెస్ వేస్తారు. అట్లా కాకుండా ఆర్టిఫిషియల్ వ్యాక్సెస్ యూస్ చేసిన, లైక్ మన ఫార్మాల్డిహైడ్, కాల్షియం కార్బేట్స్ ఇచ్చి రైపెనింగ్ చేయించిన, మీరు 3 daysలో రావాల్సిన పంట అనుకుందాం, సపోజ్ ఒక ఫ్రూట్ 3 daysలో రావాల్సిందని మీరు 1 dayలో చేశారనుకోండి, ఇట్ విల్ బి డేంజర్. మీరు ఆక్సిడేషన్ ఇచ్చి ఫర్మెంటేట్ చేస్తాను, లేకపోతే ప్రొడక్షన్ పెంచుతానంటే అన్కంప్లీట్ ప్రాసెస్, కంప్లీట్ అవ్వని ఒక ప్రాసెస్ ఉన్న ఫుడ్డే మీకు బయటకు వస్తుంది. సో ఇట్ విల్ డ్యామేజ్ యువర్ సిస్టమ్స్. లాంగ్ టర్మ్ పాయిజనింగ్స్ అనమాట ఇవన్నీ. యాక్చువల్గా షార్ట్ టర్మ్లో ఏదో లూజ్ మోషన్స్ అవుతాయి, ఇండైజెషన్ ప్రాబ్లం అవుతుంది, లేకపోతే మొన్న మిల్క్ ఒకటి జరిగింది యాక్చువల్గా ఆంధ్ర సైడ్.
అదేంటంటే మన కూలెంట్స్ ఫ్రిడ్జ్లో మన ఏసీస్లో వాడాల్సిన కూలెంట్ మిల్క్లో కంటామినేట్ అయిపోయింది. అవ్వగానే రీనల్ షట్ డౌన్, పేషెంట్ డెత్, 15 పేషెంట్స్ డెత్ ఐ థింక్. సో కంటామినేషన్ అనేది అలా కెమికల్స్తో కంటామినేషన్ అనేది వెరీ డేంజరస్. ఎట్లా అయింది డాక్టర్? కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది కదా వాళ్ళకి, కంప్లీట్ రీనల్ షట్ డౌన్, యూరియా ఎక్కువైందా? యూరియా ఎక్కువ, లాక్టిక్ యాసిడ్ లెవెల్స్ రీజ్ అవుతాయి. అంటే వాడింది ఇథిలిన్ గ్లైకాల్. ఎందుకు నిల్వ ఉండడానిక? కాదు అదేమైనా అంటే వాళ్ళు చెప్తున్న కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే మనము అసలు తయారు చేయడమే ఆర్టిఫిషియల్ మిల్క్ తయారు చేస్తాం. మిల్క్ ని కూల్ చేయడానికి కూలెంట్ యూస్ చేస్తారు కదా, ఆ కూలెంట్ యూస్ చేయడానికి ఒక లిక్విడ్ ఉండాలి కదా, అది ఇథిలిన్ గ్లైకాల్. అది మిల్క్ లోకి కంటామినేట్ అయింది, అందుకే మిల్క్ చేదుగా వచ్చింది ఆ రోజు. వాళ్ళు చెప్పడింది కూడా నేను విన్నదంత వరకు అయితే మాత్రం మిల్క్ చేదుగా ఉందండి. ఆ కూలెంట్ ఏదైతే మనం ఏసీస్ లో వాడే కూలెంట్ మేడం, అది మిల్క్ లోకి కంటామినేట్. జనరల్ గా మిల్క్ కంటామినేట్ ఎట్లా చేస్తారంటే స్టార్చ్ యూజ్ చేయడం, యూరియా ఎక్కువ వాడతారు అనమాట. యూరియా ఎక్కువ వాడితే నురగ ఎక్కువ వస్తుంది, అది గ్యాస్ కదా, అది గ్యాస్ వస్తుంది. మీరు యూరియా ఎక్కువ తీసుకుంటే ఇట్స్ స్లో పాయిజనింగ్ మేడం, స్లోగా సిస్టమ్స్ ని షట్ డౌన్ చేస్తుంది. సో జనరల్ గా ఈ షట్ డౌన్స్ అన్ని కిడ్నీ షట్ డౌన్ అండ్ లివర్ షట్ డౌన్స్. ఇప్పుడు మ్యాంగో సీజన్ డాక్టర్ గారు, అంటే మ్యాంగో సీజన్ గురించి మాట్లాడట్లేదు కానీ బనానా అన్నిటి కూడా పండించడానికి రకరకాల కెమికల్స్ వాడతారు, ఆ పేర్లు కూడా మనకు తెలీదు. ఈ మ్యాంగోస్ అయితే ఒక పింక్ కలర్ దాంట్లో పెట్టి మొత్తం పండేలాగా చేస్తారు. సో అలాంటివి తింటే అసలు ఏమవుతుంది? కార్బైడ్ మ్యాంగోస్ అంటే ఎర్లీ రైపెనింగ్ చేసినప్పుడు, ఇప్పుడు కాల్షియం కార్బైడ్స్ కన్నా ఇట్స్ రైపెనింగ్ ప్రాసెస్, లోపల ఏమి ఉండదు. ఎందుకంటే మనకు ఫ్రూట్ రైపెన్ అయిన తర్వాత లోపల ఫర్మెంటేషన్ అయ్యి ఫస్ట్ న్యూట్రిషన్ లాగా వస్తుంది అన్నమాట. లేకపోతే ఏమవుతుంది అంటే హై యాసిడ్ లెవెల్స్ ఉంటాయి లోపల, దానివల్ల ఏంటంటే ఒకటి ఎసిడిటీ రావటము, కిడ్నీస్ డ్యామేజ్ అవటం జరుగుతుంది అన్నమాట. సో జనరల్గా మనకి చెప్పే పాత కానీ ఓల్డ్ పీపుల్ కానీ చెప్పేది ఏంటంటే ఫ్రూట్ షైనీగా ఉంది అంటే అది మంచి ఫ్రూట్ కాదు. మనకి షైనీగా ఉందండి, మనకి పిక్చర్స్ లో చూస్తే మంచిగా షైనీగా, అంటే ఎవరైనా అమ్మే వాళ్ళు కానీ మీ బనానా కానీ మెయిన్ అందరం దొరికేది మ్యాంగో దగ్గర. ఎందుకంటే మ్యాంగో తినడం అనేది మనకి ట్రెడిషన్ ఇస్ కంప్లీట్లీ, అది తినకపోతే అది లేనట్టే యాక్చువల్గా. సో ఈ 1 month కూడా ఏంటంటే బాగా షైనీగా ఉన్నది. నెక్స్ట్ ఏంటంటే బల్జీగా ఉంటుంది అండి, అంటే మొత్తం కంప్లీట్ గా స్టిఫ్ గా ఉంటుంది. దట్ మీన్స్ అన్రైపెన్ ఫుడ్ అండ్ అది కాల్షియం కార్బైడ్ కానీ ఇప్పుడంతా మిథిలిన్ అని వాడి చేస్తున్నారు. జనరల్గా కొంచెం ష్రింక్ అయినది, డాట్స్ పడినది, అవి న్యాచురల్ ప్రాసెస్. ఈ కార్బైడ్ వాడినవి అంటే అదేం లోపలికి వెళ్తుందా ఫ్రూట్ లోపలికి? ఎర్లీ రైపెనింగ్ అంతే. ఇప్పుడు మనము పిల్లల్ని పెద్దగా చేయడానికో వాడతారు కదా జనరల్గా ఆక్సిటోసిన్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఏంటంటే కౌస్ నుంచి కానీ బఫెలోస్ నుంచి మిల్క్ తీయడానికి, ఎర్లీగా తీయడానికి. ఒక ప్రాసెస్ అయ్యి మిల్క్ బయటకు రావాలి మేడం, ఒక ప్రాసెస్ అయ్యి ఫుడ్ రైపెన్ అవ్వాలి, లేకపోతే బై ప్రొడక్ట్స్ వేరేగా పనిచేస్తాయి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ అయితే ఇప్పుడు మనకి రైపెన్ ఏదైతే ఉందో ఒక ప్రాసెస్ అయిన తర్వాత మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. రైపెన్ ఏంటంటే ఇప్పుడు ఒక చెట్టు అది ఒక ప్రెగ్నెంట్ అయ్యి కరెక్టే కదా, ఓపెన్ గా దాన్ని డెలివరీ అవ్వాలి కదా, డెలివరీ అయ్యి రైపెన్ అయితేనే కదా బయటకు వచ్చింది. అట్లా కాకుండా 7th month నేను బేబీని 7th month 6th month తీసుకొచ్చాను అనుకోండి, సిస్టమ్స్ లోపల ఏమి సపరేట్ ఉండవు కదా, ఏమి బాగా ఉండవు కదా. సో ఎర్లీ రైపెనింగ్ చేయడం వల్ల బై ప్రొడక్ట్స్ ఈజ్ వెరీ డేంజరస్. కాకపోతే అవన్నీ స్లో పాయిజనింగ్ మేడం, అదేమి తీసుకున్న రోజే ప్రాబ్లం అవ్వదు. బట్ జనరల్గా ఏంటంటే కంపల్సరీ. ఇంకోటి అంటే ఈ హెవీ మెటల్స్ యూస్ చేస్తారు యాక్చువల్గా అనమాట, పెట్రోలియం మెటల్స్, లెడ్ పాయిజనింగ్స్ అవుతాయి అనమాట. లెడ్ ఏంటంటే మనకి స్లోగా పాయిజనింగ్ అవుతుంది, క్యాన్సర్. ఇప్పుడు మీకు ఏదైనా స్లో పాయిజనింగ్, స్లోగా ఒక సిస్టమ్. మీకు స్మోకింగ్ వల్ల క్యాన్సర్ ఎందుకు వస్తుంది? 40 years స్మోక్ చేస్తాడు, క్యాన్సర్ ఎట్లా వస్తుంది? ఎవ్రీడే అతని స్మోక్ మన లంగ్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. సో 3 రోజులకు ఒకసారి రీజనరేట్ అవ్వాల్సిన టిష్యూ 1 డేకి రీజనరేట్ అవుతుంది. సో ఎవ్రీ డే మీరు డ్యామేజ్ చేస్తున్నారు అనుకోండి, క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంది. మీరు ఎందుకు రోజు చాలా మంది షూస్ యూస్ చేసేటప్పుడు రెగ్యులర్గా యూస్ చేశారు అనుకోండి, షూ మనకి కరిచిన అంటే ఇంజరీ చేసిన అలా కంటిన్యూస్గా యూజ్ చేస్తే కూడా అల్సర్ వచ్చేసి అల్సర్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మన బాడీని ఒక సెల్ని కానీ దేన్ని కంటిన్యూస్గా ఇరిటేట్ చేయదు. ఆల్కహాల్ వల్ల లివర్ క్యాన్సర్ కూడా అంతే కదా వచ్చేది, కంటిన్యూస్గా ఇరిటేట్ చేస్తే క్యాన్సర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. అది ఏ ప్రోడక్ట్ అయినా అంతే. మిల్క్ ప్రొడక్షన్ చాలా తగ్గిపోయింది. ఇదంతా మనం తీసుకునేదంతా ఈ హార్మోన్ ఇచ్చి చేసిన మిల్కే. కొన్ని చోట్ల అయితే ఆర్టిఫిషియల్ మిల్క్ తయారు చేస్తున్నారు. ఇది చాలా డ్యామేజ్ చేస్తుంది హెల్త్ని, అప్పటికప్పుడే రిజల్ట్స్ చూపిస్తుంది అని కూడా అంటున్నారు. జనరల్గా మేడం మిల్క్ కొంతమంది ఏమో ప్రొడక్షన్ తగ్గింది అంటారు,
కొంతమంది ఏమో ప్రొడక్షన్ ఎక్కువైపోయింది, దాన్ని మనం ప్యాకెట్లో పౌడర్స్లో మార్చి 10 yearsకి సరిపడా మిల్క్ ఉంది అని చెప్తాము. మిల్క్ని పౌడర్ కింద మార్చడం కూడా రాంగ్ ఏం కాదు కదా. సో మిల్క్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ యాక్చువల్లీ. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అవి కంటామినెంట్ అవుతుంది యాక్చువల్గా అనమాట. అంటే ఇట్లకే మీకు మిల్క్ కొంచెం ఉంటుంది, వాటర్తో డైల్యూట్ చేస్తాడు, సో మీకు రావాల్సిన ప్రోడక్ట్ రాదు. ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్. సెకండ్ ఏంటంటే వాడికి దగ్గర మిల్క్ దొరకదు, యూరియా బస్తా ఒకటి తీసుకొచ్చేసి మిల్క్ తయారు చేస్తాడు, దట్ ఈస్ అ కంటామినెంట్. యూరియా బస్తా మరి యూరియాతో మోస్ట్ కామన్గా యూస్ చేసేది యూరియా అంటే స్టార్చ్, మన గంజి ఏదైతే ఉందో దాంతో కలిపేస్తే మంచిగా నురగ వస్తుంది, తెల్లగా ఉంటుంది. జనరల్గా నాకు మా పేరెంట్స్ చెప్పడం అయితే జనరల్గా అంత నురగ రాదు, అంత బ్రైట్ కలర్ వైట్ ఉండదు యాక్చువల్గా మిల్క్. మనకేమో కొంచెం బ్రౌన్ ఉంటేనేమో కంటామినెంట్ అనుకుంటాము మనకున్న తెలివితేటల్లో. బట్ జనరల్గా మిల్క్ నాకు తెలిసిన మిల్క్ ప్రకారం అయితే ప్యూర్లీ వైట్ ఉండదు, ఎప్పుడు మిల్కీ వైట్ ఎప్పుడు ఉండదు, అంత వైట్ ఉండదు, అంత నురగ రాదు యాక్చువల్గా. సో అవి కంటామినేషన్స్ వల్ల స్లో పాయిజనింగ్ యాక్చువల్గా. కాకపోతే సడన్గా ఇట్లా మిథిలిన్ గ్లైకాలో లేకపోతే మనకి ఇప్పుడు కళ్ళు ఉంటుంది యాక్చువల్గా బాడీలో, జనరల్గా ఒక 40-50 పేషెంట్స్ చనిపోతారు సడన్గా. అది కూడా మనం ఆపలేము వాళ్ళు యాక్చువల్గా, నిజంగా కంటామినేట్. ఎందుకంటే అవన్నీ ఫార్మాలిడిహైడ్ వాడతారు. అంటే మన మార్చరీస్ సమ్మర్ వచ్చిందంటే మాక్సిమం అసలు వీకెండ్స్ లో ఎవరు ఉండరు, మొత్తం వాటి కోసమే వెళ్తుంటారు, కళ్ళు కోసం. ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఇఫ్ యూ ప్యూర్లీ ఆస్కింగ్ డైరెక్ట్ క్వశ్చన్ అంటే కళ్ళు నిజంగా మీరు కళ్ళులాగా తీస్తే ఇట్స్ హెల్దీ అవ్వచ్చు, కళ్ళులా తీస్తే. అంతేగాని అందులో డైజిపామ్ టాబ్లెట్లు వేసి లేకపోతే ఫార్మాలిడిహైడ్ కంటామినేట్ చేయటం అనేది అందుకనే ఈవెన్ మన గవర్నమెంట్స్ ఆల్సో సపోర్ట్ చేస్తారు యాక్చువల్ ఒరిజినల్ దాన్ని. కానీ దాన్ని మనం కంటామినేట్ చేయడం అనేది డేంజర్ యాక్చువల్. అంత ప్రొడక్షన్ ఎలా వస్తుంది అసలు? రాదు కదా మేడం, రాదు కాబట్టి యాడ్ చేస్తాం. అంటే పైదాకా చెట్టు మీద దాకా వెళ్ళి తీయటం ఎందుకు మేడం, 4 టాబ్లెట్లు వేస్తే అయిపోయింది. అవును, టూ డేంజర్. అందులో మళ్ళీ కొన్ని అంటే గబ్బిలాలు వెళ్తాయి, వాటిని కంటామినేట్ చేస్తాయి, ఇవి కూడా ఉంది. కంటామినేట్ చేస్తుంది, మినిమం కంటామినేషన్ అవుతుంది. కానీ పీపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక చెట్టు పైకెక్కి పైనుంచి తీసి అతనికి వచ్చే 1/2 లీటర్ దాన్ని అమ్మడం అనేది కరెక్ట్. అతను కష్టం పాపము. అతను ఏం చేస్తాడు, ఈజీగా ఒక బస్తాను ఏదో టాబ్లెట్లు తీసుకొచ్చి వేసేస్తాడు. మన వాళ్ళు కూడా ఏంటంటే రెగ్యులర్గా ఉండరు కదా, రోడ్డు మీదే కదా జనరల్గా దొరికేవని, మన వాళ్ళు వెళ్ళి తాగుతాం, ఎడిక్ట్ అయిపోతాం. ఎందుకంటే కళ్ళుకి ఎడిక్ట్ అవ్వరు యాక్చువల్గా. కళ్ళుకి ఇన్ జనరల్ కళ్ళుకి నాకు తెలిసిన కళ్ళుకి ఎడిక్ట్ అవ్వరు. టాబ్లెటెడ్ వేసేసినవో లేకపోతే వేతా యూస్ చేసిన కళ్ళకి ఎడిక్ట్ అయిపోతాం. కళ్ళు దొరక్క ఎంతమంది అడిక్షన్ వల్ల బయటికి రాలేక జనరల్గా టాబ్లెట్స్ యూస్ చేసిన కళ్ళులో కానీ మిగతా ప్రొడక్ట్స్ వల్ల వచ్చిన కళ్ళులో పేషెంట్ ఎడిక్ట్ అయిపోతాడు. బట్ ప్యూర్ ఫామ్ నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు, బట్ జనరల్గా నాకు తెలిసిన నాలెడ్జ్లో కళ్ళు జనరల్గా ఎడిక్ట్ అవ్వరు. ప్యూర్ అనేది దొరకదు, ప్యూర్ ఫామ్ దొరకదు, దానికోసం ఎక్స్పెక్ట్ చేయకూడదు, అసలు అలవాటు మానుకోవాలి. ఆబ్వియస్లీ మేడం, నా వైపు నుంచి అయితే నో స్మోక్, నో ఆల్కహాల్, నో స్ట్రెస్, నో కళ్ళు, అది బై ప్రొడక్ట్స్ ఏమొద్దు, ఉన్న దాంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడం. ఇప్పుడు మేము అవి ఇవి తీసుకొని మరి తప్పట్లేదు, జంక్ ఫుడ్లో అవి తీసుకొని గట్ హెల్త్ పాడు చేసుకుంటున్నాము. దీనికోసం మీరేదో పెద్ద పెద్ద రీసెర్చ్లు చేశారు, సో మోషన్ నుంచి ట్యాబ్లెట్స్ తయారు చేస్తున్నారని, అది ఏంటి అసలు? జనరల్గా ఇప్పుడు క్లాస్ట్రిడియం డిఫికల్ అని చెప్పి ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది స్టార్ట్ అయింది ఏంటి అంటే ఎక్కువ రోజులు ఐసీయూలో ఉన్న పేషెంట్స్ కానీ హై యాంటీబయాటిక్ యూస్ చేసిన పేషెంట్స్ కానీ మనకి గుడ్ బ్యాక్టీరియా మొత్తం డెత్ అయిపోతుంది. డెత్ అయిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా అంటారు అన్నమాట, క్లాస్ట్రిడియం డిఫికల్ అని. ఇట్స్ మోస్ట్ డ్రెడెడ్ బ్యాక్టీరియా. అదేమవుతుంది అంటే మన ఇంటెస్టైన్ మొత్తం డ్యామేజ్ చేస్తుంది యాక్చువల్గా. ఇన్ఫెక్షన్ని మీరు ఎన్ని యాంటీబయాటిక్ వాడినా కూడా తగ్గదు. సో ఇవన్నీ రీసెర్చ్ మేడం. యాక్చువల్గా రీసెర్చ్లో ఏంటి అంటే ఒక గుడ్ పర్సన్ నుంచి, ఇప్పుడు మనం లివర్ ఎలా తీస్తున్నామో కిడ్నీ ఎలా తీసుకుంటున్నామో, ఒక హెల్దీ పర్సన్ దగ్గర నుంచి మోషన్ కలెక్ట్ చేసుకొని దాన్ని మనం ప్రాసెస్ చేసి టాబ్లెట్ ఫామ్లో కానీ లేకపోతే సమ్ లిక్విడ్ ఫామ్లో కానీ మనం ఇంటెస్టైన్లో డైరెక్ట్గా ట్యూబ్ పెట్టుకొని మన ఇంటెస్టైన్లో ఇస్తే ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు అన్నమాట. లైక్ కిడ్నీ, లివర్, లంగ్, హార్ట్ ఎట్లాగో ఇది కూడా ఇస్తే ఆ ఇన్ఫెక్షన్ నుంచి మనం పేషెంట్ ని కాపాడుకోవచ్చు అని, దట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్ కింద గుడ్ బ్యాక్టీరియా ప్రాసెస్. ఎందుకంటే దిస్ న్యాచురల్ బ్యాక్టీరియా. మీరు ప్రోబయాటిక్ మన మోషన్ లో కొన్ని లక్షల టైప్ ఆఫ్ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఏ బ్యాక్టీరియా ఎందుకు పనిచేస్తుందని నోబడీ నోస్. మీరు ఇచ్చే టాబ్లెట్స్లో మేబీ 2-3 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. నేను గుడ్ బ్యాక్టీరియా యూస్ చేసా పేషెంట్కి, తగ్గట్లా, అన్నీ ట్రై చేసా, తగ్గట్లా. నాకు ఆప్షన్ కావాలి కదా, అందుకని రీసెర్చ్ ఓరియంటెడ్లో ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది వెస్ట్రన్ కల్చర్లో స్టార్ట్ అయింది. పనిచేస్తుందా? బట్ పనిచేస్తుందా లేదనేది రీసెర్చ్ పేపర్స్ ప్రకారం అయితే ఇట్స్ వర్కింగ్. అట్లా ఎవరికైనా ఇష్టం లేదంటే సింథటిక్ ఉన్నాయా? సింథటిక్ మనం నార్మల్ రెగ్యులర్గా వాష్ చేసే ప్రోబయాటిక్స్ మేడం. బేసికల్గా ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే పేషెంట్కి ఏం తెలీదు, పేషెంట్ తెలిసే కండిషన్లో పేషెంట్ ఉండడు మేడం.
టాబ్లెట్ ఫామ్లో కానీ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. మేము నోట్లోంచి ఒక ట్యూబ్ పెట్టుకుంటాం, ముక్కులోంచి ఒక ట్యూబ్ పెడతాం, అందులో ఇచ్చేస్తాం. ఇప్పుడు ఈ ప్రోబయోటిక్స్ అని మీరు ఎలా తయారు చేస్తారు? ప్రోబయోటిక్స్ అన్ని బ్యాక్టీరియల్, బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా నుంచి ఫర్మెంటేషన్, జెనెటికల్లీ ఇంజనీరింగ్ బ్యాక్టీరియాస్. అంతేగా మనం ఏం ప్రోడక్ట్ వేరే చోట నుంచి తీసుకోవడం కుదరదు. యాక్చువల్గా న్యాచురల్ ప్రొడక్ట్స్ ని యూస్ చేసుకొని మనం బ్యాక్టీరియాతో ఫర్మెంట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసే టాబ్లెట్స్ తీస్తాం అనమాట. సో అందుకే మనకి లిమిటెడ్ నెంబర్స్ వస్తాయి. అంటే ఒక దాంట్లో లాక్టోబాసిల్లస్, ఒక దాంట్లో సాక్రోస్, అట్లా లిమిటెడ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఫీకల్ దాంట్లో ఏంటంటే మనకి అన్లిమిటెడ్ న్యాచురల్ బ్యాక్టీరియా కదా అవి. సో ఏమీ చేయలేని పేషెంట్కి అది చేస్తాం, అంతేగాని ఏదో చేసే పేషెంట్కి కాదు యాక్చువల్గా. అండ్ మనం ఇచ్చే టైంకి పేషెంట్ ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్న టైం కదా అది. అందులో అతని పేషెంట్ కన్సర్న్ పెద్ద యూజ్ ఉండదు. బతికించాలిగా డాక్టర్ గారు ఎట్లయినా కానీ. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. గట్ హెల్త్ మాట్లాడుకుంటే ఎవరికి గట్ హెల్త్ సరిగా లేదు. సో దానికోసం మరీ దాన్ని ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ పడి ఉన్న గట్ హెల్త్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆహార నియమాలు పాటించాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉంటే కనుక, హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే గట్ హెల్త్ బాగుంటుంది. దీనికోసం పెద్ద టెస్ట్లు అవసరం లేదు, సపరేట్గా ప్రోబయోటిక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే అవైలబిలిటీ ఉన్న కర్డ్ తీసుకుంటే సరిపోతుంది, గుడ్ బ్యాక్టీరియా అనేది వస్తుంది. సో మన పొట్టని మంచిగా ఉంచుకోవాలి, అప్పుడే మన బ్రెయిన్ కూడా బాగుంటుంది. బ్రెయిన్ మంచిగా ఉంటే పొట్ట బాగుంటుంది. దానివల్ల ఏంటంటే జబ్బులు రాకుండా ఉంటాయి. సో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, అందరూ ఫాలో అవ్వాలి. ధన్యవాదాలు.